ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలు జ్యువెలరీ దుకాణం వైపు చూసేందుకు జంకుతున్నారు. ధరలు అంత స్థాయిలో పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ అయినా సరే దాదాపు 70% అమ్మకాలు పడిపోయాయి. ధనికులు కొనుగోలు చేసేది ఎప్పుడూ 10%. మిగిలిన 90% బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేసేది మధ్యతరగతి ప్రజలు మాత్రమే. ఏ వ్యాపారంలోనైనా అంతే. ఈ దిగువ తరగతి ఏ వస్తువు ధర అయినా అందుబాటులో ఉంటేనే కొనుగోలు చేస్తారు, లేకుంటే అటువైపు చూడరు. అందుకే మధ్యతరగతి ప్రజలు తమ దేవుళ్లుగా వ్యాపారులు చెప్పుకుంటారు. బంగారం అనేది స్టేటస్ సింబల్స్ అయినప్పటికీ అత్యంత ఖరీదైన వస్తువుగా మారడంతో దానికి ప్రత్యామ్నాయం వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. ప్రస్తుతం బంగారంపై మదుపు చేసే కంటే భూమి మీద పెట్టుబడి పెట్టడం మంచిదన్న భావన ఎక్కువ మందిలో వ్యక్తమవుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ పతనం కనిపించింది. 10 గ్రాముల బంగారం ధరపై 2,400 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 3,000 తగ్గింది. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 85,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,000 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,02,000గా ట్రెండ్ అవుతుంది.